ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నా. తండ్రి కృపను బట్టి, ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి మనము ఈ గృహములో చేరి సందర్భానుసారంగా తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచుకుంటున్నాం. కృపను గ్రహించిన తండ్రికి స్తోత్రాలు. సందర్భం ఏంటంటే ప్రియులారా, మన సహోదరి స్వాతి సహోదరుడు పుల్లారావు దేవుని ప్రణాళిక ప్రకారంగా వివాహం చేసుకున్నారు 8 సంవత్సరముల క్రితం. 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు విజయవంతంగా. ఈ రోజు నుండి 9వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారు. అంతేనా? ఓకే, గుడ్. కాబట్టి 9వ వివాహ దినములు జరుపుకుంటున్న శుభ సందర్భంలో మనలందరినీ కూడా వారు ఆహ్వానిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచుకోవడానికి పరమ తండ్రి ఇచ్చిన కృపను బట్టి తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సందర్భం అర్థమైపోయింది. ఈ సమయంలో కొన్ని విషయాలే లెంత్ నేను పెంచకుండా వీలైనంత షార్ట్ చేస్తూ దేవుని మాటలని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వింటూ గ్రహించాలని కోరుతున్నాను. ప్రియులారా, తండ్రి అయిన దేవునికి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయండి. అవి 66 గ్రంథాలు మనం చదువుతుంటే అర్థమవుతూ ఉంటాయి. ఇందులో నెంబర్ 1 ఏంటి అని ఆలోచిస్తే, మంచిది కాదు. నెంబర్ 2 ఘనమైనది. నెంబర్ 3 అసహ్యమైనది. ఈ 3 విషయాలు దేవునికి ప్రాముఖ్యంగా గ్రంథంలో కనపడతాయి. ఫస్ట్ది ఏంటిది? మంచిది కాదు. ఏమిటి మంచిది కాదు? దేవునికి అది ఎందుకు మంచిది కాకుండా పోయింది అని మనం ఆలోచిస్తే, ఆది కాండాన్ని ఒకసారి మనం తీద్దాము. ఆది కాండము 2వ అధ్యాయములో 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇదండి, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. దేవునికి ప్రాముఖ్యమైన విషయం మంచిది కాదు. ఏంటి మంచిది కాదంటే, నరుడు అనేటువంటి వాడు ఒంటరిగా ఉండటం అస్సలు దేవుడికి మంచిది కాదు. ఇకపోతే నెంబర్ 2, దేవుని దృష్టికి ఘనమైనది అని ఒక దాని అన్నాడు. ఘనంగా ఉన్నది అన్నాడు. ఏంటిది అది అని ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అంటున్నాడు. వివాహము అంటే పెళ్లి అన్ని విషయములలో ఘనమైనది అని అంటున్నాడు. అంటే ఎవరికి ఘనమైనది ఇది? తండ్రి అయిన దేవునికి ఇది ఘనం. ఆయన దృష్టికి అన్ని ఘనమైనయే. కానీ ప్రాముఖ్యంగా ఆలోచిస్తే వివాహం అనేది ఘనమైనది. ఒకటి మంచిది కాదు ఆయన దృష్టికి. నెంబర్ 2 ఘనమైనది. ఇక 3వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. 3వది అసహ్యమైనది అని అంటున్నాడు.
ఏంటి దబ్బా అసహ్యమైనది అని ఆలోచిస్తే మనం పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్దాము. పాత నిబంధన గ్రంథంలో మలాకి గ్రంథం ఉంది. 2వ అధ్యాయము, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. భార్యను, నీ భార్యని, నీ పెళ్లి భార్యని పరిత్యజించుట, దట్ మీన్ విడాకులు ఇవ్వటము నాకు అసలుకి అసహ్యమైనటువంటి పని, అది నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. ఇది 3వ విషయం అండి. ఫస్ట్ది ఏమన్నాడండి? మంచిది కాదు అన్నాడు. ఏ విషయంలో? నరుడు ఒంటరిగా ఉంటే ఆయనకి మంచిది కాదన్నాడు. నెంబర్ 2 ఘనమైనది అన్నాడు. ఏంటిది ఘనమైనది? వివాహము అన్ని విషయంలో ఘనమైనది. నెంబర్ 3 అసహ్యమైనది అన్నాడు. ఏంటి, దేనికి అసహ్యము అంటే భార్యకి విడాకులు ఇవ్వటము నాకు అసహ్యమైంది అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 దేవుడికి ప్రాముఖ్యంగా గ్రంథంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉంటే నెంబర్ 1 దేవుని సంకల్పం అనేది నాశనం అయిపోతుంది. నరుని యొక్క ఒంటరితనము నరుణ్ణి క్రిమినల్ గా తయారు చేస్తుంది. తెలుసా? ఒక స్త్రీ కానీ ఒక పురుషుడే కానీ ఒంటరిగా కూర్చున్నారు అనుకోండి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. క్రిమినల్ థాట్స్ వస్తాయి. కాబట్టి వాడు చావటమా చంపటమా, డెవలప్ కావడం కొరకు మోసం చేయటమా, ఏది చేయడానికైనా తెగిస్తాడు. దాన్ని బట్టి ఏమైపోతాడు? లాస్ట్కి చనిపోతాడు, పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. నరుడి యొక్క ఒంటరితనము నరుణ్ణి క్రిమినల్ గా తయారు చేస్తుంది. దేవుడు సంకల్పాన్ని నాశనం చేస్తుంది. నరుడు ఒంటరిగా ఉంటే దేవుని అనాదికాల సంకల్పం నాశనం అవుతుంది. అనాదికాల సంకల్పం ఏంటిది దేవుడికి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదివితే అనేక మంది పిల్లలు కావాలి ఆయనకి. ఇది ప్లాన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ క్రియేషన్, దిస్ వరల్డ్. జగత్ పునాది వేయటానికి ముందే దేవుని ప్రణాళిక ఏంటి? ఆయనకు అనేక మంది పిల్లలు పుట్టాలి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలి. ఆ పిల్లలందరూ కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. వారి మధ్యలో ఆయన ఉండాలి, మనల్ని చూస్తూ సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించాలని మన పట్ల పరమ తండ్రికి ఉన్న అద్భుతమైన ప్రణాళిక. అప్పుడు ఈ భూమి పుట్టలే, అనంతమైన విశ్వం పుట్టలేదు. పుట్టటానికి ముందే మన పట్ల దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు భూమి మీద నరుడు తొలి మానవుడైన ఆదాముని కలగజేశాడు. తొలి మానవుడు ఆదాము ఒంటరిగానే ఉన్నాడు. ఎంతకాలం ఉండాలో ఒంటరిగా? ఆదాము ఒంటరిగా ఉండటం కొరకే ఆదామును పుట్టించాడా? కాదు. ఆదాము గర్భం గుండా అనేకమైన జాతులు రావాలి. అపోస్తుల కార్యము 17:26. కాబట్టి రావటంలే, దేవుడు ప్రణాళిక సక్సెస్ కావటంలే, ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉంటే నాకు మంచిది కాదు, నా ప్రణాళికకు నాశనం ప్రాబ్లం వస్తుంది, వాడు కూడా క్రిమినల్ అయిపోయి పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చేయాలి? నేను ఒంటరిగా ఉన్నటువంటి వానికి ఒక జతపక్షిని ఏర్పాటు చేయాలి. అది స్కెచ్. యెషయా గ్రంథంలో అంటాడు, దేని జతపక్షి దానికి ఉండక మానదు. కాబట్టి అవ్వని క్రియేట్ చేశాడు. పక్కటెంకని తీసి ఆదాము దగ్గర తీసుకొచ్చేసి, ఆదామా ఊయిసి అని అంటాడు. ఎవరేమే? ఆదాముకు తెలుసా? అప్పుడు నిద్రమత్తులో ఉన్నాడు కదా. ఆపరేషన్ అయిన సంగతి తెలుసా అమ్మా?
మత్తులోకి వెళ్ళిపోయాడు. మీరు ఆ ఫీల్డ్లో ఉంటారు కనుక చెప్తున్నాను. తెలవకపోయినా కూడా ఒక అన్నోన్ పర్సన్ ముందు నిలబడ్డప్పుడు ఆమెను పట్టుకొని ఏమెవరు అన్నప్పుడు ఏమో నాకేం తెలుసు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో, ఎలా తయారు చేసావో అనాలా. అన్కాన్షియస్ లో ఉన్నటువంటి ఆదాము. కానీ ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో నా మాంసము, ఇది నరుడు నుండి తీయబడెను అని ఎవరు చెప్పారు? ఆయనకి దేవుడు చెప్పలే కదా, వచ్చిన చెప్పలే కదా, పక్క ఉంటున్న పక్షులు చెప్పలే కదా, దేవదూతలు కూడా హింట్ ఇవ్వలేదు కదా. ఎలా చెప్పగలిగాడు? దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఏ జ్ఞానం అండి? ఆత్మజ్ఞానం. దేవుడిలో ఉన్న జ్ఞానం యాజ్ ఇట్ ఈజ్ గా ఆదాములో ఉన్నది. అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి తీయబడ్డదో చెప్పగలిగిన జ్ఞానము పండు తింటే నేను నాశనం అయిపోతాన్న సంగతి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? అన్కాన్షియస్ లో ఉన్న క్యాండిడేట్కి అంతా అర్థమైపోయినప్పుడు, నా నుండే తీయబడ్డదని చెప్పగలిగినప్పుడు, ఆ వ్యక్తి వచ్చేసి పండు తిను అని అంటుంటే తింటే ఏం జరిగిద్దో అన్న సంగతి తెలుసుకోవాలి కదా. భవిష్యత్తు జ్ఞాని కదా. ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు, గుర్తు పెట్టుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు? పండు తిన్నాడు, తప్పు చేసి పడేశాడు, తప్పు అయిపోయాడు. అందుకొరకే మంచి చెడుల తెలుగునిచ్చే వృక్షమును పరమ తండ్రి ఆ తోటలో వేయటం జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను జ్ఞానిని, అదే జ్ఞానం నా కొడుకులో ఉండాలి. తెలుసుకోవాలి. పండు తిని తాగునైపోయాను అనొద్దు. తినకుండానే ఎలా తప్పు చేస్తున్నానో చెప్పగలిగే స్థాయికి వీడు వస్తాడా రాడా? రావాలంటే నేను చెక్ అయ్యాలి, అంతే. టెస్ట్ ఇది. కాబట్టి ఇంత స్కెచ్ ఉంది ప్రేమైన దేవుని పిల్లలారా, నరుడు ఒంటరిగా ఉంటే. కాబట్టి దేవుడి సంకల్పం నెరవేర్చలేదు, ఆదాము నాశనం అయిపోతాడు కనుక నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పేసి అనవలసిన పరిస్థితి ఏర్పడినది. కాబట్టి ఏం చేశాడు? వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అంతే కదండి. పెళ్లి చేసింది ఎవరు? ఫస్ట్ ఆదాము కవ్వకి మొట్టమొదట పెద్ద మనిషిగా ఉండి పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. విడిగా ఉన్న వారిని జత చేశాడు. జత చేసి ఏమన్నాడు తెలుసా? పురుషుడు స్త్రీ వాళ్ళ తల్లిదండ్రులకి దూరంగా ఉండి వీరు కాపురం చేయాలి. భార్యతో ఉండాలి, భర్తతో ఉండాలి. ఉండి మంచి కుటుంబాన్ని కట్టేటువంటి వారుగా ఉండాలని ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసి భార్యని భర్తని సెట్ చేసి ఎక్కడో ఉన్న భార్యని ఎక్కడో ఉన్న భర్తని ఇద్దరిని ఏకపరిచి వివాహం చేసి వదిలిపెట్టాడు. అది నా దృష్టికి ఎంతో ఘనమైందని చెప్పేసి అన్నాడండి. వన్స్ వివాహం అయిందంటే ఎన్ని బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని శోధనలు వచ్చిన భార్య భర్తల మధ్యలో విడిపోకూడదు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. భర్త తప్పు చేస్తాడు, భర్త తాగుతాడు, భార్య తప్పు చేస్తుంది, భార్య ట్రాక్ దిగింది, నాకు ఉద్యమే అని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇవ్వద్దు. దేవుని ద్వారా జత చేయబడ్డటువంటి వారు నిజంగా ఆత్మజ్ఞానం మన దగ్గర ఉంటే, మన భర్త మనం చూస్తుండగా ఎక్కడైనా బుక్ అయింది అనుకోండి, పాపం చేస్తూ మనకు బుక్ అయింది అనుకోండి, మన భార్య కూడా పాపం చేస్తూ మనకు బుక్ అయింది అనుకోండి, ఏమనుకుంటారంటే జనరల్గా విడాకులు ఇచ్చేద్దామని సిద్ధపడతారు మోస్ట్లీ పీపుల్. మనము చూస్తుండగా మన భార్య ఎక్కడైనా తప్పు చేసినా కూడా దొరికిందనుకో, నిజంగా నీకు మనసుంటే, దేవుడు ప్రణాళిక తెలుసుంటే ఆమెతో కలిసి కాపురం చేయమంటాడు పరమ తండ్రి. నీ భర్త కూడా తప్పు చేస్తున్నాడనంటే విడాకులు ఇవ్వమని అంటలే. నీకు మనసుంటే, నేనేంటో నా ప్రణాళిక తెలుసుంటే
భర్తతో కాపురం చేయగాని ఎట్టి పరిస్థితుల్లో విడాకులు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవద్దు, విడిపోవద్దు. కోర్టు ద్వారా కానీ ఏ విధంగా సరే. మిమ్మల్ని జతపరిచింది నేను, విడిపోవద్దు అంటాడు ప్రేమైన దేవుని పిల్లలారా. తెలుసా ఆ విషయం మీకు? మరి మోషే ఎందుకు చేసిండు ఆ పని పాత నిబంధనలు అంటే? హృదయ కాఠిన్యాన్ని బట్టి చేసిండు తప్ప ఇశ్రాయేలు యొక్క హృదయ కాఠిన్యం. కానీ దేవుడు విడిపోవాలని జత చేయలేదు అని కన్క్లూజన్ ఇచ్చేస్తాడు. కాబట్టి సర్దుకొని పోవటమే. భార్య పిచ్చిదైనా, భర్త పిచ్చోడైనా, ఎవరు ట్రాకులు దిగినా జ్ఞానం కలిగిన వాడు దాన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జ్ఞానవంతురాలే కాదు, జ్ఞానవంతుడైన భర్త తన ఇంటిని కట్టుకోవాలి. కాబట్టి దేవుని దృష్టికి వివాహము ఘనమైనది. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని పిల్లలారా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటది? అసహ్యమైనది. దేవుడి దృష్టికి మంచిది కాదన్నాడు ఒంటరిగా ఉంటే. ఘనమైంది అన్నాడు దేనిని? వివాహమును. ఇప్పుడు అసహ్యమైంది అంటున్నాడు. దేవుడికి కూడా అసహ్యమైంది ఉంటాయి కొన్ని పుల్లారా. దేవుడికి అసహ్యమైందట. దేవుడైన యెహోవా అసహ్యమైన దానిగా ట్రీట్ చేసిండు ఒక విషయాన్ని. అదే విషయం చెప్పాడు మలాకి. ఏంటట? భార్యని పరిత్యజించుట నాకు అసహ్యము, అసహ్యం అని చెప్పేసి అంటాడండి. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. పరిత్యాగ పత్రం రాసి పంపించకూడదు. ఆమెతో కలిసి కాపురం చేయాలి. ఒక్కవేళ ఇంత నేను చెప్పినా నా మాటలు పక్కకు పెట్టేసి నీకు నాకు కన్నాం అనుకో, ఫినిష్. వి కాంట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు రాజ్యంలోకి, పరలోకానికి మనకి ఛాన్స్ లేదు. భార్యకి కానీ భర్తకి కానీ విడాకులు ఇవ్వడానికి లేదు ఛాన్స్. క్రైస్తవేతరుల సంగతి కాదు, దేవుని బిడ్డల గురించి మాట్లాడాలి. జ్ఞానం లేదు, వాళ్ళు ఇస్తున్నారు. జ్ఞానం కలిగిన మనము కాపురం చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇది విషయం. ప్రేమైన దేవుని పిల్లలారా, 3 విషయాల యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో నెంబర్ 2 గురించి మనం ఆలోచిస్తే ఘనమైనది. ఏంటది? వివాహము. మీ వివాహము, అందరి వివాహాలు కూడా అయ్యాయి. మీ వివాహము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరిగింది. 8 years కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా. ఈ రోజు నుంచి 9వ సంవత్సరంలోకి మీరు ఎంటర్ అవుతున్నారు. దేవుని పిల్లలారా, ఎంటర్ అవుతున్న మీరు ఎంటర్ అయ్యేదాన్ని చూస్తూ సంతోషపడకుండా నా పట్ల, నా భర్త పట్ల, మా పిల్లల పట్ల, కుటుంబం పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది అనేది మీరు ఆలోచించాలి. ఏ ఉద్దేశంతో మమ్మల్ని దేవుడు జతపరిచాడు, ఏ ఉద్దేశంతో మా గర్భం గుండా పిల్లల్ని ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో దేవుడు లైఫ్ ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, మా పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది అని మీరు ఆలోచిస్తూ మీ యొక్క వివాహ వ్యవస్థని, దేవుని సంకల్పాన్ని ముందుకు మీరు తీసుకెళ్ళాలి. మంచి కుటుంబముగా మీరు కట్టబడాలి. చిన్న చిన్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. రావా అండి? మా కుటుంబంలో మేము హ్యాపీగా ఉన్నామని చెప్పగలరా ఎవడైనా? అడక్క తినే భిక్షగల వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా కుటుంబాలు ఉంటాయి. అందరి కుటుంబాలలో సమస్యలు ఉంటాయి. తెలుసా మీకు? మీ అందరికి ముక్కులు ఉన్నాయా లేవా? ముక్కు ఉంటే జలుబు చేస్తుందా చేయదా? ముక్కున్న ప్రతి వానికి జలుబు ఉంటుంది. పొయ్యి ఉన్న ప్రతి ఇంట్లో పొగ వస్తుంది, రాదా? పొగ లేకుండా పనులు అవుతాయండి? అర్థమవుతుందా బాబు? ఇటు చూడు నాన్న, అర్థం చేసుకోండి. ప్రతి ఇంటిలో సమస్య ఉంటుంది, వస్తుంది. మనం ఎంత మంచిగా ఉన్నా మన విరోధి అయిన అపవాది పుల్లలు పెడతా ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే
అప్పుడు మనం ఏం చేయాలా? ఈ పుల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవడు పెడుతున్నాడు, మనం మంచిగా ఉన్నా కూడా మనల్ని స్పాయిల్ చేయడం కొరకు వాడు కంకణం కట్టుకున్నాడని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ సంవత్సరాన్ని కట్టుకుంటూ ఒక ఇటుకల వలె ఇంటిని కట్టరు చూసారా మేస్త్రులు, అలాగా ఈ కుటుంబ వ్యవస్థని కట్టుకుంటూ వెళ్ళాలి ప్రియమైన వారులారా. తొమ్కిత్త అంటే తొమ్కిత్త, నువ్వెంత అంటే నేనెంత అన్నావు అనుకో, ఉంటుందా? మన తెలంగాణ భాష అదే కదండి. తొమ్కిత్త అంటే తొమ్మిది, నువ్వెంతరా అంటే నువ్వెంత, అయిపా. సంవత్సరాలు ఉంటాయా ఓడతాయా? కట్టుకున్న బిల్డింగ్ అంతా కూలిపోయింది. చిన్న ట్రిక్స్ అంతే. భర్త కోపం వచ్చిందనుకో, తేడా అవుతుందని కొంచెం కూల్ కావాలి మనమే. భార్య కోపం వస్తుందనుకో, వాడు దూరిండు సైతాన్ గాడు, మామూలుగా లేదు వ్యవహారం అని చెప్పేసి మనం బయటికి వెళ్ళడమే, మనం చేసేది ఏం లేదు. బై ఎక్స్పీరియన్స్ ఇది. దేవుని పిల్లలారా, అనుభవంతో చెప్పిన మాటలు ఆచరించమంటారు పరమ తండ్రి. అందరిలో ఉంటాయి, దాన్నే అంటారు అడ్జస్ట్మెంట్స్ అంటారు. ప్రతి కుటుంబంలో వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి. అర్థం చేసుకోవాలా, కట్టుకోవాలా. ఒకరు రేజ్ అయినప్పుడు ఒకరు డౌన్ కావాలి. అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనం ముందుకెళ్తే దేవుడు సంకల్పాన్ని 100% నెరవేర్చినటువంటి వారం అవుతాం. అలా కాకుండా నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ ఇన్కమ్ ఎంత, అసలు నువ్వు సంపాదించలేదు నేనే సంపాదిస్తున్నా, ఇది కంపేర్ చేసుకున్నప్పుడు తేడాలు వచ్చేస్తాయి. ఒకసారి పెళ్ళి ఏంటంటే ఇక నువ్వు నేను అనేది అది రాకూడదు, అంత ఈక్వలే. దేవుడు మమ్మల్ని జతపరిచాడు, పెళ్ళయిందిగా, 8 years కంప్లీట్ అయిపోయినాయిగా, 9 years పిల్లలు పుట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాటి గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించాలి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వారిని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది, ఎలాంటి లైఫ్ వారికి ఇవ్వాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎకనామికల్గా వారిని ఎలా సెట్ చేయాలి, దీని గురించి మనం ఆలోచించాలి తప్ప లోక సంబంధంగా, శరీర సంబంధంగా టైం వేస్ట్ చేసుకొని థింక్ చేయకూడదు. గత అయిపోయింది, గడిచిపోయిన దినాల గురించి ఆలోచించొద్దు. గతం ఎందుకు ఎంచుకుంటావులే, అది చితిమంటలైందిలే అని ఒక సామెత ఉంటుంది బయట. గతాన్ని గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. దేవుడు నాకు నా భార్యను అప్పచెప్పాడు, దేవుడు నాకు నా భర్తను అప్పచెప్పాడు, దేవుడు నా భార్యకి నాకు పిల్లలను అప్పచెప్పాడు. వారిని పెంచాలి, ప్రభు యొక్క శిక్షలను బోధనని పెంచాలి, దేవుడికి అప్పచెప్పాలి. ఆ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పాలి. మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ గురించి ఆలోచించి కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వారు ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో అబ్రహాం అండ్ ఇస్సాకు ఉన్నారు, ఉన్నారా లేరా? అబ్రహాం ఇస్సాకులు, యాకోబులు ఉన్నారు. అబ్రహాం భార్య పేరు ఏం పేరండి? శారమ్మ. చాలా సమస్యలు వచ్చినాయి కుటుంబంలో, కానీ భర్తకి ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదండి, లోబడి ఉంది. ఎవరు? మన అమ్మ. భర్తకి లోబడి బ్రతికింది. పేతురు పత్రికలు అంటాడు. అబ్రహాం మాత్రము లోబడతాను అని చెప్పి ఇష్టానుసారంగా రూల్ చేసేట లేదు. సున్నితమైనటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి వ్యక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మంచి కుటుంబం కట్టుకున్నారు ప్రియులార వారు. లాస్ట్ క్షణం వరకు కూడా దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి దేవుడు అప్పచెప్పిన బాధ్యతని నెరవేర్చి చనిపోయి పరదేశకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఈరోజు వారు విశ్వాసాలకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఆయన తండ్రి అయితే మనకి ఆమె తల్లి. చూసారా అండి ఎగ్జాంపుల్స్ వారు. అబ్రహాం తర్వాత ఇస్సాకు పరిస్థితి కూడా అంతే. ఇస్సాకు భార్య పేరేం పేరండి? ఇస్సాకు భార్య రెబెకమ్మ. మామూలు విషయం కాదు. వీరందరూ కూడా కుటుంబంలో అందగత్తెలండి. ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ ఏం పని చేస్తారండి? ఎక్కడ కూడా తేడా లేకుండా జీవించారు. భర్తలు అంతే, సూపర్ అంటలు వాళ్ళు. అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు.
యాకోబు కూడా అంతే. యాకోబుకు భార్యలు ఎంతమంది అండి? 2, లేయా అండ్ రాహేల్. ఎంతమంది? వారిద్దరు కూడా వచ్చారు 12 మంది ఆడపిల్లలతో ఎక్స్ట్రా వాళ్ళు. చక్కగా కుటుంబాలను కట్టి దేవుడందు భయభక్తులు కలిగి ప్రియ దేవుని పిల్లలారా వాళ్ళ బాధ్యత నెరవేర్చి వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా ఉండాలి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన పల్లెటూర్లలో సాయంత్రం 6 అయిందంటే సొక్కేసుకొని ఏం చేస్తారు? చక్కగా గొడవలు స్టార్ట్ చేస్తారు. కథం ఇంట్లో సామాన్లు మొత్తం పడిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడో ఉంటాయి, విసిరేస్తే దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఆత్మజ్ఞానం లేకపోవటం, కౌన్సిలింగ్ ఇవ్వకపోవటం, సేవకులు లేకపోవటాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబాలే నాశనం చేసుకున్న సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి ప్రియులారా. భార్య భర్తలు గొడవలు పడుతుంటే పిల్లలు చూసి ఏం చేయాలో అర్థం కాక, ఏంది వీళ్ళ బాధ, మేము ఉండాలన్నా చనిపోవాలన్నా, మా బ్రతుకులేంటి అని ఆగమైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారండి. కాబట్టి ప్రేమైన సోదరుడా, పుల్లారావు, సహోదరి స్వాతి, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. నాట్ ఓన్లీ యూ, మీ గర్భం గుండా వచ్చిన బిడ్డల్ని చిన్నప్పటి నుంచే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి తీసుకొని రావాలి. అరుస్తున్నప్పుడు అక్కడే ఉంచొద్దు, బయటకు తీసుకెళ్ళిపోయి కొంచెం మన తీసుకురావాలి. అర్థమైందా? జ్ఞానం వినిపింప చేయాలి, ఆత్మజ్ఞానములో పెంచాలి, వృద్ధి చేయాలి, దేవుడికి అప్పచెప్పాలి. ఎప్పుడు మనం స్విచ్ ఆఫ్ అవుతుందో తెలవదు. నీకు కుటుంబాన్ని అప్పచెప్పాను, పిల్లల్ని ఇచ్చాను, ఏం చేశావు, త్వరపడొచ్చావు చెప్పు, లెక్క చెప్పని అంటాడు దేవుడు. పుల్లారావుని అంటాడు, స్వాతిని అంటాడు. అలానే మిమ్మల్నే కాదు, మమ్మల్ని అందరిని అంటాడు. ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి. నా కుటుంబానికి నేను లెక్క చెప్పాలి, మీ కుటుంబానికి మీరు చెప్పాలి. అందరి కుటుంబాల విషయంలో లెక్క అడుగుతాడు దేవుడు. మీకు పిల్లల్ని ఇచ్చాను కదా, పిల్లలు లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు, మీకు ఇచ్చాను కదా, మరి మీరేం చేశారు అడిగినప్పుడు లెక్కల్లో తేడా వచ్చిందనుకోండి, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి 9వ వివాహ దినమును జరుపుకుంటున్నటువంటి మీరు దేవుడు ప్రణాళిక విన్నారు. మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా, విన్నదాని ప్రకారంగా, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా మీ కుటుంబాన్ని కట్టుకోవాలని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. చాలా మందికి వివాహాలు కాకుండా ఘోరంగా ఉంటున్నారు. వివాహాలు చేశాడు మీకు దేవుడు, మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని బేస్ చేసుకొని మీకు వివాహాలు చేశాడు. ఒంటరిగా ఉంచలేదు. వివాహాలు కాకుండా భయంకరంగా జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు. వివాహములు చేయాలంటే డబ్బు ఉండాలి, డబ్బు లేవు వారి కుటుంబంలో. పిల్లలు పెద్దలైపోతూ ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. భయంకరమైన పొజిషన్. అయినా దేవుడు మీకు ఆ పరిస్థితి రానియకుండా చక్కగా కంప్లీట్ చేయించాడు. మీ నాన్నగారి ద్వారా, తల్లి ద్వారా ఈ కార్యక్రమం జరిగించాడు. ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఏదీ మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆ ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో. ఒక 10 ఏళ్ల క్రితం మీ పరిస్థితి ఏంటిది, ఇప్పుడు ఏంటిది ఒకసారి కంపేర్ చేయండి. ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఆ స్థితిని మర్చిపోకుండా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ కుటుంబాన్ని చక్కగా మీరు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వివాహ దినములు భవిష్యత్తులో కూడా మీరు ఇంకా జరుపుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసే తప్పేం కాదు. రామపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. పౌలు గారు అంటాడు, దినమును లక్ష్య పెట్టువాడు దేవుని కొరకే లక్ష్య పెడుతున్నాడు అని ఒక మాట ఉపయోగిస్తాడు. కనుక మీరు దినాన్ని లక్ష్య పెట్టారు, తప్పేం లేదు. ఎందుకంటే మీ ఓనుకు కాదు, లక్ష్య పెట్టి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేఖన భాగముల ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు. దేవుడి కొరకు మీరు లక్ష్య పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మీరు జరిగించుకుంటూ తండ్రైన దేవుణ్ణి మీరు మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనములు.